హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు పచ్చిమిర్చి పన్నీర్ ఘీ రోస్ట్ పులావ్ చూపిస్తాను. చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అంటే 3 టీ స్పూన్స్ నెయ్యి తీసుకున్నా. మీ ఫేవరెట్ మసాలా బాక్స్. సో నేను ఇందులో మసాలాలు వేసేస్తున్నా. 2 యాలకులు, ఒక 4-5 లవంగాలు, జాపత్రి 2, మరాఠీ మొగ్గ 2 చిన్నగా ఉంది కాబట్టి, అనాస పువ్వు 1, చెక్క ముక్కలు 2, షాజీరా. దీంతోపాటు మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సింది మిరపకాయలు. కొంచెం దొడ్డు మిర్చి తీసుకోండి, దానివల్ల ఏమవుతుందంటే కారం లేకుండా ఉంటుంది, పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది. మనం చేయబోయేది పచ్చిమిర్చి పన్నీర్ ఘీ రోస్ట్, అందుకని పచ్చిమిర్చి మస్ట్. కొంచెం ఒక మీడియం సైజులో హాఫ్ ఆనియన్, పచ్చిమిర్చి వేగాలి, ఉల్లిపాయ వేగాలి, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇది కూడా వేగాలి. చాలా సింపుల్ అండి. జస్ట్ లైక్ మనం బగారా ఎట్లా వేసుకుంటామో అట్లనే రెగ్యులర్ మిర్చి బదులు ఈ దొడ్డు మిర్చి ఇట్లా వేయండి, టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను సో దట్ మనకి అన్నీ వేగుతాయి. ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు. అండ్ ఇందులో మిరియాల పొడి మర్చిపోకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 20-25 మిరియాలు అంతే. ఒక గుప్పెడు పుదీనా. ఇది గరం మసాలా అండి. గరం మసాలాని కొంచెం ఇట్లాగా మీ 5 వేళ్ళతో ముంచి ఇలా లైట్గా చల్లండి, చాలా ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులో అన్నీ పడినాయి కదా, వాటర్ వేద్దాం. మామూలు లెక్క ప్రకారం 1కి 2 నీళ్ళు వేసేసేయండి, ఏం కాదు. బిర్యానీ రైస్ అయినా కానీ ఇది 2 నీళ్ళు. అండ్ నా దగ్గర కొబ్బరి పాలు ఉన్నాయి కొన్ని, సో నేను ఏం చేస్తానంటే దీన్ని తగ్గించుకొని ఇది యాడ్ చేస్తాను. ఆల్రెడీ తగ్గించాను, వెల్తీగా ఉంది ఇక్కడ చూడండి. బిర్యానీకి అడిగి పెట్టుకున్నాను, వార్చుకొని వస్తా. నేను పొంగొచ్చేదాకా కూడా ఏం ఆగట్లేను. ఇదిగోండి, బియ్యం వేసేస్తున్నా. ఒక్కసారి కదిపి అవతల పొయ్యి మీద పెట్టేసి వస్తాను, సో దట్ ఈ పొయ్యి మీద మీకు పచ్చిమిర్చి ఘీ రోస్ట్ చూపిస్తా. పచ్చిమిర్చి ఘీ రోస్ట్కి కడాయి పెట్టేసుకుందాం. సో ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, పన్నీర్ నేను చాలాసేపటి నుంచి ఇట్లాగా వాటర్లో ముంచి పెట్టిన, దానివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ అవుతుంది పన్నీర్ చాలా. దీన్ని ఇప్పుడు తీసి కట్ చేస్తా. పన్నీర్ని మంచిగా ఫస్ట్ రోస్ట్ చేసుకుందాం. పన్నీర్ ఫ్రై తొందరగా అవుతుందండి. ఇదిగోండి, ఈలోపు ఏంటంటే ఒక పాయ వెల్లుల్లి, ఒక అల్లం ముక్క చిన్నది, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క అంతే. ఇది సన్నగా పొడుగ్గా ఉంది కాబట్టి ఇంత పొడుగ్గా అనిపిస్తుంది. అండ్ కొన్ని రెగ్యులర్ పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు కాదు, మనం కర్రీస్లో వాడే పచ్చిమిరపకాయలు కొన్ని, ఒక 7-8. ఈ 3 మెత్తగా మిషన్లో వేద్దాం, కచ్చపచ్చ గ్రైండ్ అవ్వాలి, పూర్తిగా పేస్ట్ కాకూడదు. అట్లా తీసుకొని వద్దాం. కొత్తిమీర కూడా అన్నం సిమ్లో పెట్టేసిన, అయిపోవచ్చింది, తీసేస్తున్నా పన్నీర్. సో దీంట్లో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర. ఇప్పుడు ఇందులో కూడా ఘీ వేసుకోవాలి. ఇందాక 1 టేబుల్ స్పూను, ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్. వెరీ లిటిల్ ఉప్పు. అన్నంలో ఆల్రెడీ ఉప్పు ఉంది, అది గుర్తుపెట్టుకొని ఇందులో వేయండి. ఇందులోనే జీడిపప్పు, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇందులో పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. పెరిగేస్తే మస్తు టేస్ట్ వస్తుంది. మూత పెట్టేస్తున్నాను, జస్ట్ 2 మినిట్స్. ఇదిగోండి, ఘీ బయటకు వస్తుంది చూసారా, అంతే, మనది అయిపోయింది. కొంచెం మసాలా పొడి చల్లుతున్నాను, కొద్దిగా లిటిల్. మొత్తం మసాలా మనం దీంతో 2 సార్లు వేసినామండి. అంటే మసాలా తక్కువ ఉంటే మనం ఏదైతే కర్రీ వండుతున్నామో పచ్చిమిర్చిలో పచ్చిమిర్చి ఫ్లేవరు, బగారాలో కూడా బజ్జీ మిర్చి ఫ్లేవర్ బయటకు వస్తుంది. లేకపోతే ఉత్తమ మసాలానే వస్తుంది బయటకి. లెస్ మసాలా మోర్ టేస్ట్. అది సైలాస్ కిచెన్ మసాలా అయినా సరే. అయిపోయింది, అది తీసుకొస్తాను ఇప్పుడు. లాస్ట్ మినిట్లో ఇదంతా పైనంగా వేసి ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి, సో దట్ అవి సాఫ్టన్ అవుతాయి. ఇది కొంచెం బిర్యానీ వాటర్, జస్ట్ కొన్ని డ్రాప్స్ అంతే, ఆ ఫ్లేవర్ కోసం. అండ్ ఇది రోజ్ వాటరు. అయిపోయింది. అండ్ పైనంగా ఇది పేర్చేస్తున్నా.
జనరల్గా హోటల్స్లో మనకి పక్కకు పెట్టిస్తారు, అది ఇది సపరేట్ తయారు చేస్తారు, ఇది పక్కకు పెడతారు.